చంద్రబాబే అమరావతిని ఉద్ధరించినట్టు నాటకమాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అమరావతి చంద్రబాబుకు ఆదాయ వనరు అని తెలిపారు. అమరావతికి ఏదో చేస్తున్నట్టు చంద్రబాబు బిల్డప్ కొడుతున్నారని విమర్శించారు. 2028లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదంటూ ఇప్పుడు నాలుక మడతేశారని చెప్పారు కాకాణి. మేము స్పష్టంగా చెప్పేటువంటి విషయాలు, అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన లేదు. అమరావతిని రాజధానిగా తీసేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతి కూడా రాజధాని నిర్మాణంలో ఒక భాగమే అనేటువంటి మాట గతంలో చెప్పాము, తర్వాత చెప్పాము, మరలా కూడా దాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు నాటకమంతా ఆయనే అమరావతిని ఉద్ధరించినట్టు, ఆయనే అమరావతికి సంబంధించి ఈరోజు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఆదాయ వనరుగా, బంగారు బాతుగా మారింది. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా తాను ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శాసనసభ యొక్క ఉద్దేశం. శాసనసభని ఆయన ఈరోజు సమావేశపరచడం వల్ల ముఖ్య ఉద్దేశం. మేము అడిగేటువంటి ప్రశ్నలకి అయ్యన్న పాత్రుడు గారు సమాధానం చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, ఇతరులు ఎవరన్నా చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తారా నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. 2028లో లోపలనే మేము అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని. నీ ప్రభుత్వం 2029 దాకా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, తర్వాత అవకాశం నీకు ఉండదు, అది వేరే విషయం. కానీ నువ్వు గడువు లోపలనే నేను అమరావతిని పూర్తి చేస్తాను, ఒక సంవత్సరానికి గడువు కన్నా మా ప్రభుత్వ గడువు తీరే ఒక సంవత్సరం ముందు కన్నా నేను పూర్తి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదు, ఇబ్బందులు రాకూడదని మాట్లాడుతున్నాడంటే నేను నాలుక మడతబెట్టి, నీ ఉద్దేశం అమరావతి నిర్మాణం పూర్తి చేయడంలో లేదు. నీ శ్రద్ధ అంతా అమరావతి నిర్మాణం పేరిట ఏ విధంగా మనం కలెక్షన్లు వసూళ్లు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. మీకున్నటువంటి ద్వంద్వ వైఖరి, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారేమో 2028 కల్లా పూర్తి చేస్తానని, ఈరోజు తీసుకొచ్చి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చేస్తున్నానంటే 2029 తర్వాత కూడా అమరావతి నిర్మాణం కొనసాగుతుంది, ఇప్పటికి నేను పూర్తి చేయడం లేదనేటువంటి మాట నువ్వు చెప్పదలుచుకున్నావు. దానికి సంబంధించి ఏ వర్గానికి మేలు చేసావు చంద్రబాబు? మొదట్లో నువ్వు తీసుకున్నావు, వాళ్ళకి ప్లాట్లు వేసిస్తున్నావు, రైతుల దగ్గర పొలాలు తీసుకుని ఆ పొలాలు కొన్ని చెరువుల్లో వెళ్ళిపోయాయి, కొన్ని కుంటల్లో ఉన్నాయి, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పటి వరకు వాళ్ళకి ప్లాట్లకు సంబంధించినటువంటి ఆ ప్లాట్లు వేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరూ అయోమయంగా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంటే, ఈరోజు ఎవరు వ్యతిరేకిస్తే నువ్వు ఈ తీర్మానం చేస్తున్నావు, ఎవరు దాన్ని లేదు మేము దానికి వ్యతిరేకమని మాట్లాడితే నువ్వు ఆ తీర్మానం చేస్తున్నావు, ఎవరు మాట్లాడటంలే. కానీ నువ్వు ఏదో నీ యొక్క పరపతిని పెంచుకోవాలి, నేనే అమరావతికి ఆద్యుణ్ణి అన్నట్టుగా అనిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు మాట్లాడేటువంటి మాయమాటల్ని అక్కడ ఉన్నటువంటి రైతులు మాట్లాడటం లేదు. కాబట్టి మీ ముఖం మీద కొడుతున్నారు. కాబట్టి వాటిని అధిగమించడానికి నేను అమరావతి కోసం అలు పెరిగినటువంటి పోరాటం చేస్తున్నాను. చిత్తశుద్ధి లేనటువంటి చంద్రబాబు నాయుడు నేను ఏదో చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి విధంగా ఈరోజు మీ పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.